వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. సో మీరు అందరూ ఈ డిస్క్లైమర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వినే ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అనేసి. సో చాలా మంది ఈ రిస్క్ అనే వర్డ్ వింటూనే అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ నిజంగానే అంత రిస్కీయా కాదా అన్నది ఈ ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా మనకి పనిచేస్తాయి అండ్ అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి అండ్ ఫస్ట్ బిగినర్స్ అయితే గనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే గనుక లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ ని, అలాగే ఆర్బి సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. సో నేను గత 10 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎవ్రీ వీక్ బేసిక్స్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ మీద ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనము ఈ రోజు యొక్క టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విత్ అన్ ఎగ్జాంపుల్. సో యూజువల్ గా మీరు ఒక డెస్టినేషన్ కి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి. సో దాన్ని 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి, మీరు స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ డెస్టినేషన్ కి వెళ్ళొచ్చు అండ్ దానికి మీకు ఆ రోడ్ మ్యాప్ తెలిసి ఉండాలి, అలాగే డ్రైవింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. అండ్ రెండో మెథడ్, మీకు డెస్టినేషన్ వెళ్ళటమే ఇంపార్టెంట్ కాదు, మీరు స్వయంగా డ్రైవ్ చేసుకోవటము అండ్ అలాగే దాని డెస్టినేషన్ యొక్క రోడ్ మ్యాప్ మీ దగ్గర లేకపోయినట్టయితే కనుక మీరు ఒక ప్రొఫెషనల్ కార్ డ్రైవర్ ని హైర్ చేసుకుంటారు. సో తను డెస్టినేషన్ కి ఈజీగా రీచ్ అయ్యేలాగా చూస్తారు. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే వర్క్ చేస్తాయండి. అంటే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు స్వయంగా స్టాక్స్ ని పిక్ చేసుకుంటూ. సో పిక్ చేసుకోవాలి అంటే మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉండాలి, అలాగే టైం ఉండాలి అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్స్ ని రీడ్ చేయటము అండ్ అర్థం చేసుకునే అవగాహన ఉండాలి. అదే మీకు టైమ్, మీకు అంతటి రిస్క్ ని అర్థం చేసుకునే అవగాహన లేదు అంటే కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు సర్టిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ డబ్బుని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ మీ తరపున చేస్తారు. సో దీనికి వాళ్ళు కొంత మొత్తంలో ప్రొఫెషనల్ చార్జెస్ అన్నవి చార్జ్ చేస్తారు. సో మోస్ట్లీ ఇవి 1 to 3% బిట్వీన్ లో ఉంటాయి. దీన్నే మనము ఎక్స్పెన్స్ రేషియో అని కూడా అంటాము. సో ఇప్పుడు మనము అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనలాంటి చాలా మంది ఇన్వెస్టర్స్ ఏఎన్సీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళు ఈ టోటల్ అమౌంట్ ని ఒక పూల్ కింద చేసి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతుంది. లైక్ ఈక్విటీ, డెట్ అండ్ అలాగే కమోడిటీస్. ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఈక్వలెంట్ ఆర్ ప్రొపోర్షనేట్ యూనిట్స్ అన్నవి అలోకేట్ చేస్తారు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి. సో ఇప్పుడు ఈ ఏఎన్సీ వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మూలంగా వచ్చిన ప్రాఫిట్, క్యాపిటల్ గెయిన్స్, డివిడెంట్, ఇంట్రెస్ట్ ఏవైతే ప్రాఫిట్ చేస్తారో దాన్ని ప్రొపోర్షనేట్ గా యూనిట్స్ కి అలోకేట్ చేయటం అనేది జరుగుతుంది. దాని మూలంగా యూనిట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. దాన్ని మనము ఎన్ఏవి కింద కన్సిడర్ చేస్తాం, అంటే నెట్ అసెట్ వాల్యూ. సో ఇనిషియల్ గా ఒక కొత్త ఫండ్ కి ఎన్ఏబి వాల్యూ అనేది 10 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రొపోర్షనేట్ గా ఆ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఎన్ఏబి పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ రిస్కీయా కాదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో యూజువల్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు లిస్ట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేస్తూ ఏఎన్సీ వాళ్ళు ఫండ్స్ ని మేనేజ్ చేయటం అన్నది జరుగుతుంది. సో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మూలంగా మనకి ఇన్వెస్టర్స్ కి చాలా మటుకు ట్రాన్స్పరెన్సీ అండ్ అలాగే ఎఫిషియంట్ వేలో రిటర్న్స్ అన్న కూడా పొందే అవకాశం ఉంటుంది. ఒక విధంగా సెబీ యొక్క రెగ్యులేటరీ నార్మ్స్ ఫాలో అవటం మూలంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా అయ్యింది. ఇప్పుడు మనము
డిఫరెంట్ ఎంఎస్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాము. సో సెబీ గైడ్ లైన్స్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెన్షియేట్ చేయటం అనేది జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి ఈక్విటీ స్కీమ్స్. సో ఈక్విటీ స్కీమ్స్ లో ఓన్లీ కంపెనీస్ లోను ఈక్విటీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇందులో లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే సెక్టోరియల్ కైండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫార్మస్యూటికల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అనేసి. అలాగే స్ట్రాటజీ బట్టి కూడాను ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ నిర్ణయించబడుతుంది, లైక్ వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ అండ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్స్ కింద. అండ్ అలాగే డివిడెంట్ ఈల్డ్ ఫండ్స్ అనేసి ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ అయితే గనక ఉన్నాయి. మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న లిస్ట్ మీరు చూడొచ్చు. ఇందులో ఆల్మోస్ట్ 65 to 80% వరకు ఈక్విటీ లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ ఇచ్చి డెట్ ఫండ్స్. సో డెట్ ఫండ్స్ ఏ మాత్రము ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేవి చేయవు. సో వీళ్ళు ఓన్లీ డెట్ కేటగిరీలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. సో షార్ట్ టర్మ్ పేపర్స్ లో కానీ, సిరీస్ లో కానీ, లేకపోతే గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసిన బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయటం జరుగుతుంది. దీని యొక్క డ్యూరేషన్ బట్టి దీని యొక్క రిటర్న్స్ అలాగే రిస్క్ కూడా ఏర్పడుతుంది. సో ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్ అండ్ వెరీ షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లిక్విడ్ అండ్ లిక్విడ్ ప్లస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మీరు ఎంచుకోవచ్చు. లైక్ షార్ట్ టర్మ్ బాకింగ్ లైక్ 6 months to 1 year కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, అదే కనుక కొంత మీడియం అండ్ లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇందులో కూడా మీడియం అండ్ లాంగ్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చి హైబ్రిడ్. ఈ కేటగిరీలో బోత్ ఈక్విటీ అండ్ డెట్ ని కంబైన్డ్ గా ఉంటాయి. అదే కాకుండా మనకి కమోడిటీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ కేటగిరీలో వచ్చి మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అండ్ మల్టీ అసెట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి మనము యూజువల్ గా మార్కెట్ లో చూస్తూ ఉంటాము. సో దీనికి యొక్క రిస్క్ కన్సిక్యూటివ్ గా మనం చెప్పాలి అంటే ఈక్విటీ కన్నా కొంచెం తక్కువగా రిస్క్ అనేది ఉంటుంది. అండ్ రిటర్న్స్ కూడా మోడరేట్ గా మనము చూడొచ్చు. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చి సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ గా గోల్ ఓరియంటేషన్ కి తగ్గ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ లైక్ రిటైర్మెంట్ అనేది ఉండొచ్చు, లేదు అంటే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మ్యారేజ్ కి కానీ మీరు ఈ ఫండ్స్ స్పెసిఫిక్ గోల్ కి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కింద మనం చెప్పొచ్చు. సో ఫిఫ్త్ కేటగిరీ వచ్చి అదర్ ఫండ్స్ కింద కేటగరైజ్ చేశారు. ఇందులో మనకి ఫస్ట్ కేటగిరీ ఇండెక్స్ ఫండ్స్ కింద చెప్పొచ్చు. ఇందులో మీరు ఫస్ట్ టైం బిగినర్స్ అయితే కనుక ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా సేఫ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి దీనిలో రిటర్న్స్ అనేవి వీళ్ళు జనరేట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఈటీఎఫ్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమోడిటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా కూడాను రిటర్న్స్ అనేవి జనరేట్ చేయటం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మనం నెక్స్ట్ మీరు ఫస్ట్ టైమ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే కనుక ఈ టిప్స్ ఫాలో అవటం మూలంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది చాలా స్మూత్ గా అవుతుంది. సో నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం 5 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ ది బిగినర్స్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చి మీరు జస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. చాలా సార్లు లాస్ట్ 1 year ఎంత ప్రాఫిట్ చేసిందో దాని పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీరు ఒక స్కీమ్ ఎంచుకునేటప్పుడు బుల్ మార్కెట్ లో అలాగే బేర్ మార్కెట్ లో ఆ పర్టికులర్ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసింది, దాని గురించి కన్సిస్టెన్స్ ఇచ్చిందా లేదా అన్నది చూసుకుని మటుకే మీరు ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేయటం అనేది చేయాలి. సెకండ్ వచ్చి మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ కి ఎలానైనా కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సార్లు మీ యొక్క గోల్స్ షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు. సో మీరు రిటర్న్స్ ని కాకుండా మీ యొక్క గోల్ ని ఓరియంటెడ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్మెంట్ కి, లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి, ట్రావెల్ కి, లేకపోతే కోంబైన్ కి. సో ప్రతి ఒక్క గోల్ కి ఒక ప్రత్యేకమైన డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో దానికి తగ్గ
ప్రొడక్ట్ ని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ టిక్ వచ్చి మీ యొక్క రిస్క్ ని మీరు అర్థం చేసుకోండి. సో మీ యొక్క రిస్క్ కి తగ్గ ప్రొడక్ట్ ని మీరు ఎంచుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లో డిఫరెంట్ రిస్క్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఒక డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్ ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ కనుక బిగినర్స్ అయితే కనుక మీరు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ లో ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ తర్వాత మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ లో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. ఫోర్త్ స్టెప్ వచ్చి బిల్డింగ్ ఎ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ కేపీఎఫ్, ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క మార్కెట్ సైకిల్ లో ఒక్కొక్క అసెట్ అనేది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని వెల్ డైవర్స్ గా ఉంచుకుంటే మీ యొక్క రిస్క్ ని మీరు తగ్గించుకుంటారు. అలాగే మాక్సిమం రిటర్న్స్ ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. సో ద ఫిఫ్త్ అండ్ లాస్ట్ టిప్ వచ్చి మీ యొక్క ఎగ్జిట్ స్ట్రాటజీ. సో ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇప్పుడు మీరు ఎగ్జిట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ వచ్చి మీ యొక్క గోల్ రీచ్ అయినప్పుడు, అండ్ సెకండ్ వచ్చి ఒకవేళ మీ యొక్క మ్యూచువల్ ఫండ్ చాలా ప్రొలాంగ్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కూడా మీరు ఎగ్జిట్ చేయండి. అలాగే ఒక స్కీమ్ యొక్క స్ట్రాటజీ మారినప్పుడు కూడా మీరు ఎగ్జిట్ అనేది చేయొచ్చు. సో ఐ హోప్ ఈ యొక్క టోటల్ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనేసి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోకండి. సో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.